వారిని పిలిచి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమునో మాటలాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారితో ఉత్తరమిచ్చిరి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. ఆనాటి కాలంలో అపోస్తలులైనటువంటి వారు యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా ఉన్నటువంటి పేతురు యోహానులతో వీరు మాట్లాడుతున్నారు. ప్రజలు అక్కడ ఉన్నటువంటి అధికారులు వారితో మాట్లాడుతున్నారు. ఏమని అంటే, యేసు నామమును బట్టి ఎంత మాత్రం కూడా మీరు మాట్లాడకూడదు అని, బోధింపకూడదని వారితో అక్కడ మాట్లాడుచున్నట్టుగా మనము చూస్తున్నాము. అయితే ఇక్కడ పేతురు యోహాను వారిని చూసి, మేము దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట మీ దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. అయితే మేము కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చారు. శ్రమ కలగవచ్చు, ఏదైనా కలగవచ్చు, బాధ కలగవచ్చు, మనలో నెమ్మది లేకపోవచ్చు, కానీ దేవుని ద్వారా మనం ఏమైతే విన్నామో, మనం ఏమైతే చూసి ఉన్నామో వాటిని మాత్రమే మేము చెప్తామని ఇక్కడ పేతురు యోహాను చెప్తున్నారు. ఆనాటి కాలంలోనే అపోస్తులైనటువంటి వారు దేవుని ఆత్మ చేత అభిషేకించబడి అద్భుత ఆశ్చర్యక్రియలు జరిగించేటువంటి ఆనాటి శిష్యులనే అక్కడ ఉన్నటువంటి అధికారులు వారు యేసు నామంలో ఏ మాత్రం కూడా మాట్లాడకూడదని, బోధించకూడదు అని వారిని అడ్డగించినట్టుగా మనము చూస్తున్నాము. అయినప్పటికీ కూడా వారు ప్రభు నామమును బట్టి మేము యేసు నామంలో విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా మేము ఉండలేము అని వారికి ఉత్తరం ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా వారు మీ దేవుని మాట వినుట న్యాయమా? మీ దృష్టికి మీ మాట వినుడు న్యాయమా అని అడుగుచున్నారు. కనుక మన జీవితంలో మనము క్రీస్తుని గురించి సువార్త ప్రకటించట్లో ఎంత మాత్రము కూడా వెనుక అంచె వేయకూడదు. నాటి కాలంలోనే, అపోస్తుల కాలంలోనే వారిని అడ్డగించారు. నాటి కాలం నుంచి నేటి వరకు అడ్డంకులు వస్తున్నాయి, కానీ క్రీస్తుని గురించిన సువార్త అంతటా కూడా ప్రకటించబడుతుంది. కనుక మనము ప్రకటించేటువంటి వారంగా ఉండాలి. ప్రజలందరూ జరిగిన దాన్ని గూర్చి దేవుని మహిమపరచుచుండిరి. కనుక సభా వారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. అక్కడ ప్రజలందరూ కూడా దేవుణ్ణి మహిమపరుచున్నారు. ప్రజలందరిని బట్టి వారు భయపడి వారిని విడుదల చేశారట. నేటి క్రైస్తవ సమాజము ఈ విధంగా ఉండాలి, దేవుణ్ణి మహిమపరిచేటువంటి వారుగా, పేతురు యోహాను వలె క్రీస్తును ప్రకటించేటువంటి వారుగా, మేము దేవుని మాట మాత్రమే వింటామన్నటువంటి వారుగా. శ్రమ అనేది నాడు నేడు ఉంది కనుక మనము దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే వెదజల్లేటువంటి వారంగా ఉండాలి. ఇటు వాక్యాన్ని దేవుడు మనందరి హృదయంలో ఫలింప చేయునుగాక. నాడి వారిని విడుదల చేసిన దేవుడు నేడు మనల్ని కూడా విడుదల చేస్తాడు. ఆమేన్.